హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒకటైన వామన అవతారం గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బలిచక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు. అతడు ప్రహ్లాదుడి మనవడు. బలి చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు. అంతేకాకుండా ఎంతో దానశీలి కూడా. ఎవరు ఏది అడిగినా ఖాళీ చేతులతో పంపించేవాడు కాదు. తన పరాక్రమంతో బలి భూమినే కాదు, దేవతల లోకమైన స్వర్గాన్ని కూడా జయించాడు. దీంతో దేవతలు తమ రాజ్యాన్ని కోల్పోయి బాధపడ్డారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ప్రభు, మాకు సహాయం చేయండి, స్వర్గాన్ని తిరిగి ఇవ్వండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి దేవతలకు సహాయం చేయాలని నిర్ణయించాడు. ఆ సమయంలోనే కశ్యప మహర్షి మరియు అదితిదేవి మహావిష్ణుని ప్రార్థిస్తూ తపస్సు చేస్తున్నారు. వారి భక్తికి సంతోషించిన విష్ణుమూర్తి వారి కుమారుడిగా జన్మించాడు. చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో జన్మించినందుకు ఆయనను వామనుడు అని పిలిచారు. వామనుడు చేతిలో కమండలం, గొడుగు పట్టుకొని ఎంతో తేజస్సుతో కనిపించేవాడు. ఒకరోజు బలిచక్రవర్తి గొప్ప యాగం చేస్తున్నాడు. యాగానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దానాలు ఇస్తున్నాడు. అప్పుడు వామనుడు కూడా అక్కడికి వచ్చాడు. వామనుడిని చూసిన బలి ఎంతో గౌరవంగా స్వాగతించాడు. బ్రాహ్మణ కుమారుడా, నీకు ఏమి కావాలి? ఏదైనా అడుగు అని అన్నాడు. అప్పుడు వామనుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, మహారాజా, నాకు 3 అడుగుల భూమి మాత్రమే కావాలి. బలి ఆశ్చర్యపోయాడు. నీవు చిన్నవాడివి, అంత తక్కువగా ఎందుకు అడిగావు? ఇంకా ఎక్కువగా అడుగు అని అన్నాడు. కానీ వామనుడు 3 అడుగుల భూమి మాత్రమే సరిపోతుంది అని చెప్పాడు. అప్పుడు బలి గురువైన శుక్రాచార్య ప్రమాదాన్ని గుర్తించాడు. మహారాజా, ఇతడు సాధారణమైన బాలుడు కాదు, ఇతనే మహావిష్ణువు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కానీ బలి తన మాటలు వెనక్కి తీసుకోలేదు. నేను ఇచ్చిన మాట తప్పను అని అన్నాడు. బలి ఇస్తాను అని చెప్పగానే వామనుడు ఒక్కసారిగా మహావిశ్వరూపం ధరించాడు. ఆయన రూపం ఆకాశానికి తాకింది. మొదటి అడుగు భూమి మొత్తాన్ని కోల్చింది. 2వ అడుగు స్వర్గాన్ని కొల్చింది. ఇప్పుడు 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు. ఇప్పుడు వామనుడు బలిని చూసి 3 అడుగు పెట్టడానికి స్థలం లేదు అని అడిగాడు. బలి వినమ్రంగా తన తలను వంచి ఇలా అన్నాడు, ప్రభు, నా తలపై పెట్టండి. విష్ణుమూర్తి బలి భక్తికి మరియు నిజాయితీ చూసి ఎంతో సంతోషించాడు. ఆయన 3వ అడుగును బలి తలపై పెట్టి బలిని పాతాళ లోకానికి పంపించాడు. కానీ బలి మంచితనం చూసి విష్ణుమూర్తి అతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. నీవు పాతాళ లోకానికి రాజుగా ఉంటావు. సంవత్సరానికి ఒకసారిగా నీ ప్రజలను చూడటానికి భూమికి రావచ్చు అని అనుగ్రహించాడు. అందుకే కేరళలో జరుపుకునే ఓణం పండుగను బలిచక్రవర్తి భూమికి వచ్చే రాజుగా భావిస్తారు. ధన్యవాదాలు.